సో భారతీయుడు ఫస్ట్ సినిమా చూసినప్పుడు కమల్ హాసన్ గారిని చంపేసి ఎండ్ అయిపోతుంది. సో ఇంట్లో ప్రతి వ్యక్తి కూడా ఒక లంచ్ కూడా ఉంటాడు, లంచం తీసుకుని ఉంటాడు అనేది పార్ట్ 2 నుంచి స్టార్ట్ అయితే కనుక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సిద్ధార్థ గారి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అయ్యి సో లంచాలు తీసుకుంటున్నారు ప్రతి ఫ్యామిలీలో కూడా. సో ప్రతి ఫ్యామిలీలో కూడా లంచం తీసుకుని పట్టుకోండి సీక్రెట్గానే. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఇప్పుడు జరిగిన అంటే ఇప్పుడు ఒక హైవేలో బస్సు వెళ్తున్నప్పుడు ఒక దాబా దగ్గర ఆపుతాడు. వాడు ఆపాక అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనేది మనకు తెలియదు. సో అది ఆపినందుకు ఆడు పెట్టినందుకు ఇద్దరికి శిక్ష పడాలి. సో ఒక యూట్యూబ్లో చూసి డాక్టర్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు అంటే వాడికి డబ్బు ఉంది కాబట్టి ఆడు ఆ సీట్ను కొనేస్తున్నాడు. సో గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు ఒక జేసీబీ డ్రైవర్గా చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు అంటే అండర్ గ్రౌండ్లో కొన్ని బంగారంతో అంటే వాడు బాత్రూమ్ కూడా కమౌంట్లో వెళ్తున్నది క్లియర్ కట్గా చూపించాడంటే సిబిఐ ఆఫీసర్ కన్నా ఎక్కువ శంకర్ గారు రీసెర్చ్ చేసినట్టున్నారు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులు. సో నాకు సినిమాలో బాగా నచ్చింది ఏంటంటే చూస్తున్నాం ఇది వరకు జనాల వరకు ఎక్కది. ఇది థియేటర్ నుంచి బయటకు వచ్చే లోపల ఆ బొక్కలే అనుకుంటాడు ఎవడైనా సరే. సో అది ఎక్కాలి అనుకుంటే కనుక ఎవరికి నేను భారతీయుడు. సో కన్న కొడుకునే చంపాడు అంటే లంచం తీసుకున్నందుకు. సో ఇది టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ కొన్ని సాంగ్స్ కానీ విజువల్స్ కానీ శంకర్ గారు ఒక సాంగ్ పెట్టే ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా అనిపించింది. మనం బొమ్మరిల్లు సినిమాలో సిద్ధార్థ గారు ఆయన యాక్టింగ్ అంటే లాస్ట్ సెంటిమెంట్ సీన్లు ఏవైతే ఉన్నాయో ఈ సినిమాలో మళ్ళీ శంకర్ గారు మన సిద్ధార్థ గారిని చూసాం. సో సినిమా విషయానికి వస్తే కనుక కొన్ని సీన్లు అసలు గూస్ బంప్స్ అనమాట. ఈ ముసలోడిని నేను చూస్తాను రా బాబు చూడలా చచ్చిపోతాను అనుకునే లోపల లాస్ట్ ఒక 20 నిమిషాల తర్వాత నిజమైన కమల్ హాసన్ గారు చూపించారు అనమాట. కొన్ని యాక్షన్ సీన్స్ అంటే చాలా కష్టపడ్డాడు. సో మెట్రో సీన్లు కానీ ఫైట్ సీన్లు కానీ కొన్ని చాలా బాగున్నాయి చెప్పాలంటే. శంకర్ గారు మూవీలు నిజంగా చెప్పాలంటే జెన్యూన్గా చెప్పాలంటే శంకర్ గారు కనపడలేదు నాకు. ఏ అసిస్టెంట్ డైరెక్టర్లో కో డైరెక్టర్లో పెట్టి తీయించేసినట్టు ఉంది చెప్పాలంటే. ఎందుకంటే బస్ లేదు అసలు. భారతీయ 2 అంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే ఆ పచ్చని చిలకలు తోడుంటే ఆ సాంగ్స్ కానీ అసలు అవన్నీ చాలా కష్టపడతాడు, క్రియేటివిటీగా ఆలోచిస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే లంచం తీసుకునేవాడు ప్రతి ఇంట్లోనూ ఉంటాడు. వాడు పట్టిస్తే ఒక లంచం కూడా దొరుకుతాడని. ఎవడు పట్టిస్తాడండి? అంత ఎవరో లేదు. ఇప్పుడు నిజమైన గవర్నమెంట్లు వచ్చినాయి కాబట్టి కొంచెం అవుతుంది. సో ఇద్దరు కూడా మెయిన్ కథ ఇంపార్టెంట్. సో ఆ కథే అన్ని బలం అన్నమాట. హీరో హీరోయిన్ మొత్తం అందరూ కూడా చాలామంది క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కొంచెం పెద్ద వాళ్ళు వచ్చారు కానీ ఎక్కువసేపు ఉండరు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే కనుక నాకు మీరు లంచం తీసుకుంటున్నారు, నేను లంచం తీసుకుంటున్నాను. సో సిబిఐ ఆఫీసర్లు పట్టుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లు పట్టుకుంటారు. ముందు వాళ్ళు తీసుకోకుండా అవతల పై వ్యక్తి పట్టుకుంటే మనలాంటి వాళ్ళు తీసుకోరు అనమాట. సో ఇది మెయిన్. ఇది పార్ట్ 3లో చూపిస్తే జనాలకి ఎక్కేది.